27వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. సహోదరి సహోదరులారా, నశించిపోవాల్సిన మనల్ని రక్షించడానికే ప్రభువు మానవ రూపంలో యేసుగా జన్మించాడు. మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మన స్థానంలో ప్రభువు శిక్ష వేయబడ్డాడు. మనిషి తన పాపముల ఫలితముగా మరణం పొందిన తరువాత నిత్య నరకాగ్నికి చేరుకొని భయంకరమైన శ్రమలను అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు. వారి పాపములు క్షమింపబడతాయి. వారు పరిశుద్ధపరచబడతారు. వారు ప్రభువు ద్వారా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, మారు మనసు అవసరం లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగుతుంది అని. ప్రతి ఒక్కరూ నశించిపోవడము ప్రభువునకు ఇష్టం లేదు. అందుకే ప్రభువు మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనం చేసిన పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపపడితే ప్రభువు తప్పకుండా మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇలా చేయడం వలన మనము నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారమై ప్రభు ద్వారా పరలోకానికి చేరుకుంటాము. ప్రార్థన. పరిశుద్ధుడువగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించారు ప్రభువా. మా స్థానంలో మీరు సిలువ వేయబడ్డారు ప్రభువా. మీరు మా కోసం చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. రక్షణను ఏమాత్రము ఆలస్యం చేసే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. మీరే మా రక్షకుడిగా ఉండండి తండ్రి. మా పాపముల నిమిత్తము మేము క్షమించబడిన వారమై పరిశుద్ధంగా జీవిస్తూ మీ ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనల్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.